స్మాల్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నా ఇప్పుడు, ఓకేనా? స్టోరీ ఏంటో తెలుసా? అనగనగనగనగా చాలా రోజుల క్రితం ఒక డబ్బులు ఎక్కువగా, చాలా చాలా ఎక్కువగా ఉండే ఒక రాజు ఉన్నాడనమాట. ఆ రాజుకి ఏమీ తెలియదన్నమాట, ఓకేనా? అయితే ప్రపంచంలోకి వచ్చాడు, అడుగు పెట్టాడు. అందరూ తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ ల్యాండ్లు అంటున్నారు, బీచ్లు అంటున్నారు, గోవా అంటున్నారు. ఇలా రకరకాలుగా ఉంటున్న వైనంలో రాజు ఇవన్నీ చూశాడు. అప్పటిదాకా రాజుకి అదంతా తెలియదు. అయితే రాజు ఏం చేశాడంటే వీటన్నిటిని చూడటం మొదలుపెట్టాడు ఒక్కొక్కటిగా. ఫస్ట్ బీచ్కి వెళ్తాడు, తర్వాత బార్కి వెళ్తాడు, తర్వాత అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడు, తర్వాత ఆంటీస్తో ఎంజాయ్ చేస్తాడు. దాని తర్వాత ఏంటంటే రకరకాల ఫ్రూట్స్ తింటాడు, రకరకాల ఫుడ్స్ టేస్ట్ చేస్తాడు. దాని తర్వాత మంచి మంచి బట్టలు వేసుకుంటాడు, కలర్ఫుల్గా హెయిర్ స్టైల్స్ కొట్టిస్తాడు. సో ఇవన్నీ చేస్తాడు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అనుభూతి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంది అనుకుంటూనే ఉంటాడు. ఇలానే దాదాపుగా అతను చేస్తున్న ప్రక్రియ ఓ 15 నుంచి 20 సంవత్సరాలు అదే చేస్తూ ఉంటాడు. లాస్ట్గా ఏమైందో మీకు తెలుసా? అతనికి ఆ చేసే పనిలో కిక్ని కోల్పోయాడు. అందులో సంతోషం లేదు, కొత్తదనం లేదు. ఎందుకు? ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఈ స్టోరీలో ఒక మనిషి యొక్క బ్రెయిన్ ఏదైతే ఉందో, మెదడు ఏదైతే ఉందో, రిపిటేటివ్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు బోర్ కొడుతుంది బ్రెయిన్కి ఖచ్చితంగా అనమాట. ఇది దేనిలోనైనా కానీ కరెక్ట్ అనమాట. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఒక అమ్మాయితోని బాగా మీరు ట్రావెల్ చేసి లవ్ చేసుకున్న వాళ్ళే చేస్తే బోర్ కొట్టేస్తుంది. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఒకే బుక్ని చాలాసార్లు చదివి బోర్ కొట్టేస్తుంది. ఏంటి చెప్తున్నది మీకు నమ్మాలని లేదా? ఒకసారి ట్రై చేయండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అవుతుంది ఇది. 100%కి నేను గ్యారంటీ అష్యూరెన్స్ ఇవ్వలేను, కానీ హ్యూమన్ బ్రెయిన్ యొక్క డిజైనే అంత. ఎందుకంటే మన మెదడుకి ఎప్పటికప్పుడు ఒక కొత్త అనుభూతి అవసరం అనమాట. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్కి నీ పై అధికారి నీ మీద కోపడిన తర్వాత నీకు మనసు బాగోలేదు, ఏం చేస్తావు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం ఏం చేస్తాం? వేరే వాళ్ళకి కాల్ చేస్తాం, బాధను షేర్ చేసుకుంటాం, అవునా కాదా? లేదు, ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చింది, ఎవరికి చెప్పుకుంటాం? దాదాపుగా ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం. ఇలాగా అంటే ఒక కొత్త ఆల్టర్నేటివ్ దానికి కావాలన్నమాట. సో నేనేమంటానంటే నువ్వు బాధపడినప్పుడు, లేకపోతే నువ్వు గాయపడినప్పుడు, లేకపోతే నువ్వు బాగా సంతోషంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండకూడదు. నీ ఎమోషన్ అనేది అర్థమవుతుందా? నీ ఎమోషన్కి ఉండే స్ట్రెంత్ నీకు మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఆ రాజుకి అక్కడ కిక్ ఎందుకు పోయింది ఆలోచించండి.